F2 అనే మల్టీస్టారర్ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన కామెడీ ట్రాక్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక త్వరలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మల్టీస్టారర్ చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. F2 సీక్వెల్ గా తెరకెక్కనున్న చిత్రంలోనూ వెంకీ నటించనున్నాడు. అయితే కొద్ది రోజులుగా తీవ్ర వెన్నునొప్పి కారణంతో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలుస్తున్నాయి. గత కొన్నాళ్లుగా వెంకీ వెన్నునొప్పితో బాధపడుతుండగా F2 చిత్ర రిలీజ్ తర్వాత ఆయన మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారట. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకోనున్న ఆయన వైద్యం పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ కి రానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వెంకీ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన F2 చిత్రం 100 కోట్ల క్లబ్ కి చేరువైంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.